నమస్కారం అండి. మనం ఇప్పుడు బద్వేలు పట్టణం నుండి బ్రహ్మంగారు మఠానికి వెళ్తున్నామండి. ఈ బ్రహ్మంగారు మఠానికి వెళ్ళే దారిలో వచ్చేసి మనం చిన్న చిన్న ఊర్లను దాటుకొని బ్రహ్మంగారు మఠానికి వెళ్ళాల్సి వస్తుందండి. ఈ వెళ్ళే దారిలో వచ్చేసి మనకు పచ్చని పొలాలు, అరటి తోటలు, వరి మల్లులు, మొక్కజొన్న తోటలు అన్నీ కనిపిస్తాయండి. మనకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది పల్లెల్లో వాతావరణం. మనం వెళ్ళే దారి 2 కొండల మధ్యలో నుంచి కూడా వెళ్తుందండి. 2 వెళ్ళేటప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. ఇప్పుడు మనం బ్రహ్మంగారి మఠానికి చేరుకోబోతున్నామండి. ఇది బ్రహ్మంగారి మఠం ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మనం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క విశిష్టత చరిత్ర గురించి తెలుసుకుందామండి. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు రచించిన కాలజ్ఞానము వెలుగు, ఆధ్యాత్మిక మరియు సామాజిక చరిత్రలో ఒక అద్భుతమైన సృష్టి. ఆయనను కాలజ్ఞాన సృష్టికర్త అని, భవిష్యత్తును ముందుగానే దర్శించిన త్రికాల జ్ఞాని అని పిలుస్తారు. బ్రహ్మేంద్ర స్వామివారు సుమారు 400 ఏళ్ల క్రితమే కలియుగంలో జరగబోయే వింతలు, విశేషాలు, రాజకీయ మార్పులు మరియు ప్రకృతి వైపరీత్యాలను తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఆయన బోధనల సారాంశం కులమత భేదాలు లేని సమాజం, మానవత్వం, భక్తి మరియు ధర్మ మార్గంలో నడవడమే మోక్షానికి మార్గమని ఆయన తన పద్యాల ద్వారా వివరించారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ఎక్కువగా గోవింద నామాలతో సరళమైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఉంటుంది. తన ప్రియ శిష్యుడైన సిద్ధయ్యకు కాలజ్ఞానంలోని పరమార్థాన్ని బోధిస్తూ రాబోయే శ్రీ వీరభోగ వసంతరాయుల ఆగమనం గురించి వివరించారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు రాసిన కాలజ్ఞానం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందే వివరించే ఒక అద్భుత గ్రంథం. దీనిని ఆయన తాళపత్ర గ్రంథాల రూపంలో భద్రపరిచారు. దీనిలోని ప్రధానాంశాలు కొన్ని ఇక్కడ తెలుసుకుందామండి. సామాజిక మార్పులు, కుల మతాల పట్టింపులు తగ్గుతాయని, వింత పోకడలు వస్తాయని ఆయన ముందే చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి మరియు వింత వ్యాధులు సోకుతాయని పేర్కొన్నారు. సాంకేతికత, ఆకాశంలో పక్షుల విమానాలు తిరుగుతాయని, నీటితో దీపాలు వెలుగుతాయని ఆయన ఆ కాలంలోనే సూచించారు. శ్రీ వీరభోగ వసంతరాయులు కలియుగ అంతంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ వీరభోగ వసంతరాయులు వస్తారని, ఆయన ధర్మాన్ని పునరుద్ధరిస్తారని కాలజ్ఞానం చెబుతుంది. కొన్ని ముఖ్యమైన సూచనలు: బ్రహ్మంగారి మఠం సమీపంలోని చెరువు నిండి మైదుగూరు వరకు నీరు జరుగుతుందని చెప్పారు. కంచి కామాక్షి, కంచిలోని కామాక్షి అమ్మవారి కళ్ళల్లో నీరు కారుతుందని, అది విపత్తులకు సంకేతమని వివరించారండి. ఆచరణాత్మక బోధనలని ఇప్పుడు కొన్ని తెలుసుకుంటాము. ఆయన కాలజ్ఞానం కేవలం భవిష్యత్తు గురించి మాత్రమే కాదు, జీవన్ముక్తికి మార్గాన్ని కూడా చూపిస్తుంది. విగ్రహారాధన కంటే ఆత్మారాధన గొప్పదని, మానవత్వమే పరమార్థమని ఆయన బోధించారండి. మనం ఈ వీడియోలో స్వామివారి యొక్క విశిష్టతను, చరిత్ర గురించి తెలుసుకున్నామండి. బ్రహ్మంగారి స్వామి యొక్క గుడిని మొత్తం వీడియో చూపించడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈశ్వరమ్మ దేవి యొక్క గుడిని కూడా మనం చూస్తున్నామండి. చూడండి, భక్తులు కొల్లలుగా వచ్చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈశ్వరమ్మ మఠానికి వచ్చి ఈశ్వరమ్మ దేవిని కూడా దర్శించుకొని వెళ్తూ ఉంటారని. ఈశ్వరమ్మ దేవి యొక్క ప్రాంగణం కూడా ఎంతో విశాలంగా ఉంటుందండి. ఎంతో పురాతన దేవస్థానం అండి. ఇప్పుడు మనం చూడబోయేది వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఇంటి అండి. ఆయన నిర్మించినటువంటి ఇల్లు ఈ నడమ కాలక్రమాన పడిపోవడం జరిగిందండి. మనం లోపలికి వెళ్ళడానికి వీలుగా లేకుండా అధికారులు వచ్చేసి లాక్ చేశారండి ఇంటిని. మనం బయట నుంచి వీడియో తీయడం జరిగిందండి. చూడండి, బ్రహ్మం గారి యొక్క ఇల్లు వచ్చేసి తుఫాన్లకు వాటికి పడిపోయిందండి. ఇప్పుడు మనం చూడబోయేది బ్రహ్మంగారి మఠంలోని బ్రహ్మం గారి పార్క్ అండి. వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పార్క్ అండి. మనం లోపలికి వెళ్దామండి. ఇప్పుడు ఇక్కడ పార్కు ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, పచ్చదనంతో చాలా సంతోషంగా ఉంటుందండి. మనిషికి ఆహ్లాదకరంగా ఉంటుందండి. చల్లని గాలి, చల్లటి వాతావరణం ఉంటుందండి పార్కులో. చూడండి, ఇక్కడ పార్కులో వచ్చేసి స్వామివారి యొక్క విగ్రహం ఉందండి. చాలా అందంగా చెక్కించారండి విగ్రహాన్ని. రాతి విగ్రహం అండి ఇది. చాలా బాగుంటుందండి. మీకు వీడియోలో నీట్గా చూపించడం జరుగుతుందండి. చూడండి, స్వామివారి చుట్టూ పార్కు కూడా ఎంతో నీట్గా చేశారండి. ఈ పార్కులో తీర్థయాత్రకు వచ్చినటువంటి భక్తులు
ఇక్కడికి వచ్చి పార్కులో శ్వేత తీరతారని ఈ పార్కు నిర్మించారండి. చాలా బాగుంటుందండి ఈ పార్కు. స్వామివారి విగ్రహం ఇక్కడ ప్రధాన అట్రాక్షన్ అండి పార్కులో. స్వామివారి దగ్గరికి వచ్చేసి చాలా మంది ఆశీస్సులు తీసుకొని ఫోటోలు కూడా తీసుకోవడానికి ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇది స్వామివారిది మరో విగ్రహం అండి, పెద్దది. చూడండి చాలా అందంగా ఉంది.